Peli Chuplu. Peli Chuplu is the Telugu name for the ceremony where the bride and the bridegroom see each other formally in the presence of their elders during matchmaking. It is called Ladki Dekhna in Hindi. Our friends have made a small effort to depict this ceremony and how it has changed over the years. It is from when our grandparents were married at very early age during their childhood. They never had a say on when or to whom to get married to. Of course, they never understood what a married life was like at that age. The girl child's education was not important. Neither her preferences nor priorities were asked for. This effort by our friends is not only to portray how the matchmaking has evolved over the years, but also how the girl child has become more bold and empowered to put forth her interests and choices. Hope you enjoy and appreciate this effort. Thank you. వదిన గారు ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది వదిన గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను వదిన. రండి కూర్చోండి. కూర్చోండి వదిన. అలాగే. రాము కోదండ రాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల. గాజులు ఎక్కడ చేయించావు వదిన? అన్ని బాగుంటే ఇది మీ కోడలికే వదిన. అవునా వదిన? అయితే బాగుంది వదిన. చూడు ఎంత చక్కగా ఆడుకుంటున్నారా వదిన. మీ ఇల్లు కూడా బాగా కట్టారు వదిన. అది ఎప్పుడో మా వాళ్ళు వదిన. అమ్మాయిని చదివించారా వదిన? 5వ తరగతి వరకు చదివించాను వదిన. ఆడపిల్లల్ని స్కూల్ కి పంపడం ఎందుకని మానిపించేశాను. అంతేలే వదిన. ఆడపిల్లలకి అంతకన్నా ఎందుకు కదా కదా. ఏం తల్లి? అమ్మా వాడు నిన్ను కొట్టాడు. వాడు వీడు అనకూడదమ్మా. వాడు నీకు కాబోయే మొగుడు తల్లి. పెళ్లి చేస్తున్నాం నీకు వాడికి. వాడు జిడ్డు మావాడు. వాడు వద్దు నాకు. కూర్చోండి. పలహారాలు ఏమి వద్దు అన్నయ్య గారు. ముందు అమ్మాయిని చూపించేసేయండి. అదిగో మంటల్లోనే పలహారాలు వచ్చేసాయి. అవి కాస్త రుచి చూసే లోపు మా అమ్మాయి వచ్చేస్తాం. పలహారం ఉంది ఇక్కడ వద్దు, అక్కడ పెట్టేయండి. అక్కడ పెట్టవే. కాస్త రుచి చూడండి బాబు. వద్దు నన్ను టచ్ చేయకండి. అదిగో మాటల్లోనే అమ్మాయి వచ్చేసింది. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టండి. నీ పేరేంటి? నా పేరు మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. నీ అభిరుచులు ఏంటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిర్చి వేసి నిమ్మకాయ పిండి లాగించేయడమే. అభిరుచి అంటే అది కాదే, అది వేరేది. ఏంటి నీకు వడపప్పు ఇష్టమా? ఏంటి నీకు వడపప్పు ఇష్టమా? నాకు ప్రాణం అదంటే. నువ్వు ఆవకాయలో కందిపొడి వేసుకొని ఎప్పుడైనా తిన్నావా? ఓ బోల్డ్ సార్లు తిన్నా. మీరు ఎప్పుడైనా మాగాయిలో పెరిగేసుకుని తిన్నారా? తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు అమ్మాయికి తిండియా ఎక్కువ అనుకుంటాను. అవునమ్మా, అబ్బాయి కూడా అలాగే ఉందిగా. అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామా? నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఎమ్మెల్యే అవడం ఏంటి? Actually, I was studying in US and suddenly dad expired, so I became an MLA అండి. ఓహో, అది అరవ మేడం అన్నమాట, నువ్వు ఇంగ్లీష్ మేడం అన్నమాట. వంకర్ లేవుగా? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినల్లేగా? అవునండి. నీలాగా రంగేసుకోవాల్సిన కర్మ తానకంటే. వంట వచ్చా? తింటానండి. నా తల్లే, తింటావా? కొంపంత ఉండకూడదు కదా. ఎప్పుడు ఇటు చీరలే కడతావా? ఇంటి దగ్గర 2 పీలికలు వేసుకొని తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ శారీస్ ఓన్లీ అండి.
అవునమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వస్తావు? బామ్మ అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, అసలైన మూడు పోద్ది. ఏంట్రా? వామ్మ అత్తయ్య ఏంటిది 10 నిమిషాలు ఆ పిల్లని అంత భయపెట్టేశారేంటి? అప్పుడేంటే వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. ఊర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసినావంట బద్మాష్. బగాయించుడే బిడ్డ. వాడెవడో నీకు హెల్ప్ చేస్తున్నాడంట. ఆ సన్యాసికి చెప్పు, గంటలో దుకాణం బంద్ చేయలేకపోతే స్టేషన్ లో పడేసి కాళ్ళు దిగదీసి కారం గురిపిస్తారో. అరే మల్లేష్ అన్న, గీడో చిన్న కథ నడుస్తున్నదే. ముసలిది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది. గా ముచ్చటేందో తీసి జల్దొస్తా. బామ్మ ఇందాకేదో అడిగారు బామ్మ. నేనేం అడిగానమ్మాయి? నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్టే. ఇప్పుడు చెప్పింది ముసలి దీనికన్నా సాంబార్ దనయ్యం. సాంబార్ సాంబార్ దా.